రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 11వ వచనం వరకు. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమైండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమైండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 8వ అధ్యాయం 16వ వచనం వరకు పౌలు పరిశుద్ధీకరణ అనేటువంటి అంశాన్ని గురించి దీనిలో ఎంతో విస్తారంగా వివరించి ఉన్నాడు. సో దీనిలోని మొదటి భాగం మనం చదివినటువంటిది 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 11వ వచనం వరకు కొన్ని అంశాలు ఈ పరిశుద్ధీకరణ అంశంతో ముడిపడినవిగా వ్రాయబడి ఉన్నాయి. దానిలో కొన్ని విశేషమైనటువంటి తలంపులు మనకు చక్కటి బలాన్ని, తర్వాత ఆ పరిశుద్ధీకరణలో దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలిగి మరింత కృతజ్ఞతాస్తుతులతో నింపబడి మనం ఆయన యందు సంతోషించగలిగిన వారంగా చేయబడదాం. ఈ మొత్తం అంశం అంతటిలో కూడా ఈ 4 అధ్యాయాలలో 5, 6, 7, 8లో ఈ పరిశుద్ధీకరణ అనేటువంటి మాటకి మనం మొదటిలో కొంత వివరణ చూడాలి. ఈ పరిశుద్ధీకరణ అనేటువంటి మాట ఈ నూతన నిబంధనలో వ్రాయబడినప్పుడు ఈ గ్రీక్ భాషలో నుంచి తీసుకొనబడినటువంటి పదం హ్యాగియాజో. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో సెట్ అపార్ట్ యాజ్ హోలీ అని అర్థం. అంటే పరిశుద్ధంగా ఉండేటకు ప్రత్యేకించబడిన వారు అని అర్థం. అనగా ఇప్పుడు మనం ఈ పరిశుద్ధీకరణ అనేటువంటిది మనలో మెట్టుకు దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించే కార్యమైనది. మొదటగా మనందరం కూడా ఈ శరీరం యొక్క ఆశల చేత, లోకం యొక్క ప్రభావం చేత, తర్వాత అపవాది యొక్క అధికారం కింద ఉండి వేరైన విధంగా జీవించే జీవితం నుంచి ప్రత్యేకపరచబడి దేవుడు కోరినటువంటి ఉద్దేశాలు మనలో నెరవేర్చబడటానికి పనికి రాగలిగినటువంటి పరిశుద్ధతను సంతరించుకున్నట అని అర్థం. సో దాని యొక్క అర్థంలో అది దేవుడు మనలో జరిగించేటువంటి కార్యమైనది. మనలను ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటనేటువంటి కార్యము ఒక్కసారి మనం ప్రభు అయిన యేసుక్రీస్తుగా జరిగించిన కార్యమును విశ్వసించడం ద్వారా జరిగినటువంటిది. ఈ పరిశుద్ధీకరణ అంటే ఆయన కొరకు లోకము, శరీరము, పాపము నుంచి ప్రత్యేకపరచబడి దేవుని యొక్క ఉన్నతమైన ఏర్పాటు మనలో నెరవేర్చబడటానికి ప్రత్యేకపరచబడినటువంటి జీవితం అనేటువంటిది ప్రతిరోజు మనము ఆయన యొక్క ఆత్మ యొక్క నడిపింపునకు లోబడిన వారమై ఆయనతో సహకరించిన మేరకు ఆ కార్యము మనలో కొనసాగించేటువంటి వాడుగా మన ప్రభువు ఉన్నాడు. ఈ మాట ఈ శాంటిఫికేషన్ అని ఇంగ్లీష్లో, తర్వాత గ్రీక్ భాషలో హ్యాగియాజో, తర్వాత అదే ఇంగ్లీష్లో ఇంకొక మాటగా చెప్పాలంటే సెట్ అపార్ట్ యాజ్ హోలీ, అనగా పరిశుద్ధులుగా జీవించుటకు ప్రత్యేకించబడుట అని అర్థం. పరిశుద్ధీకరణ అనేటువంటి కార్యం ఇంకా వేరు చోట్ల కూడా రాయబడినది. చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారయుంటిరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అనగా ఇక్కడ మన దేవుని ఆత్మయందు పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. ఈ ఆత్మ ఎవరైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు
ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానముల యందు ఆ సాదృశ్యములో విశ్వాసం ద్వారా ఐక్యపరుచుకున్నారో వారిలో పరిశుద్ధాత్మ క్రమంగా అది నిరంతరాయంగా నివసిస్తున్నప్పుడు ఎందుకనగా ఎవరైనా ప్రభు అయిన ఆత్మ లేనివాడు కాడైతే వాడు క్రీస్తు సంబంధి కాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. కనుక మనలో ఆత్మ నివసించుతున్నప్పుడు ఆ ఆత్మ మనలో ఉండి ఆ పరిశుద్ధీకరణ కార్యాన్ని ముందుకు కొనసాగించేవాడుగా ఉన్నాడు. తర్వాత 2వ తెస్సలోనికీయులకు రాసిన 13వ వచనం, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, అనగా ఈ ఆత్మ ఎవరిలో అయితే నివసించుతున్నాడో ఆయన యొక్క సూచనలకు, ఆజ్ఞలకు, నడిపింపునకు లోబడినటువంటి వారి జీవితాలలో లోకము, పాపము, శరీరం అనేటువంటి వాటి నుంచి విడుదల కలుగచేసి ప్రభువు యొక్క ఉద్దేశాల మేరకు నడవటానికి, నెరవేర్చటానికి ప్రత్యేకించబడుట అనే కార్యమును ఆత్మ వలన మీరు పరిశుద్ధపరచబడిన వారు అని చెప్తున్నాడు. తర్వాత 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం, దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. ఇక్కడ కూడా మనం గమనించినటువంటిది, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే నిరంతరాయంగా జీవిస్తూ ఉంటాడో, ఎవరిలో ఏ విశ్వాసులైతే ఆయనను దుఃఖపరచకుండా సహకరించి ఆయన మార్గములకు ప్రేమించి లోబడినటువంటి వారుగా జీవించుతారో వారిలో ఈ పాపము, శరీరము, లోకము నుంచి వేరుపరిచి దేవుడు కోరినటువంటి ఉద్దేశాల వరకు పరిశుద్ధంగా జీవించడానికి పనికొచ్చే పాత్రలుగా జరిగించబడేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఇప్పుడు మనం చదివినటువంటి రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 11వ వచనం వరకు కొన్ని అంశాలను గురించి ప్రస్తావించారు. ఆ అంశాలను మనం ముందు గమనించడానికి మునుపు ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అది 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి ఆయన ఎట్టి ప్రేమ మనకు అనుగ్రహించునో చూడడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనను. ఎవరైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మార్పు చెంది ఆయనను పోలిన విధంగా మనము చూతుమో, మనం ఆయన వలె మార్పు చెందుదమనేటువంటి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారో ఆయన రాకడ కొరకు, ఆ విధంగా మార్పు చెందాలనేటువంటి నిరీక్షణ కలిగి దాని కొరకే సిద్ధపడుతున్నారో వారు చేసేటువంటి కార్యం ఏంటంటే ఆయన ఏ విధంగా పవిత్రుడిగా ఉన్నాడో తాము పవిత్రులుగా చేసుకుందరు. ఇంతకు మునుపు మనం చదివినటువంటి 1 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనంలో కానీ, లేక 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనంలో కానీ, తర్వాత 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 14వ వచనంలో కానీ, ఇక్కడ చెప్పబడినటువంటి అన్నిట్లో కూడా ఆత్మ మిమ్ములను పరుచుట వలనను అని రాయబడింది. ఇక్కడ చదివినటువంటి మాట, ఈ నిరీక్షణ కలిగిన ప్రతివాడు తన్ను తాను శుద్ధి చేసుకున్నాడు. ఆ రెండింటిలో ఆ తేడాని మనం గమనించాలి. 1 యోహాను 3వ అధ్యాయంలో రాయబడినటువంటి 3వ వచనంలో ఈ నిరీక్షణ కలిగిన ప్రతివాడు తన్ను తాను శుద్ధి చేసుకున్నాడు అనగా, ఇక్కడ వాడబడినటువంటి గ్రీకు పదం ఏంటంటే, గ్రీకు పదం హెగ్నీజో అనగా తనంతట తానుగా బయట ఏదైతే తన మాలిన్యం అంటకుండా తన అంతట తానుగా జీవించగలడో అటువంటి జీవితాన్ని కలిగిన వాడని అర్థం. శుద్ధి చేసుకోవటం, ఆత్మలో జరిగించేటువంటి పరిశుద్ధాత్మ జరిగించే పరిశుద్ధీకరణ అనేటువంటిది మన అంతరంగ స్వభావాన్ని మార్చేటువంటిది. ఈ కార్యము, ఈ శుద్ధీకరణ అనేటువంటిది తను తాను పవిత్రుడిగా చేసుకున్నట్టు అనేటువంటిది, శుద్ధినిగా చేసుకున్నట్టు అనేది, అది విశ్వాసులు తప్పకుండా జరిగించవలసిన కార్యం. ఆ కార్యం ఇంకా వేరే మతస్థులు కూడా జరిగించవచ్చు. ఎందుకనగా నైతికంగా జీవించాలని చూచేటువంటి వారు,
శరీర మాలిన్యం, బయట కనబడేటువంటి మాలిన్యాన్ని అంటుకోకుండా జీవించేటువంటి వాళ్ళు ఇతర మతాలలో కానీ దేవుడు లేకుండా కూడా ఉన్నటువంటి వాళ్ళలో కూడా నైతికత కలిగిన వారు జీవించేవారుగా అనేక మంది ఉన్నారు. ఆ శుద్ధీకరణ అనేటువంటిది మనుషుల యొక్క ప్రయత్నం ద్వారా జరిగించవచ్చు. కానీ పరిశుద్ధీకరణ అనేటువంటిది మన అంతరంగంలో సత్యంతో ఏ విధంగా నిజమైన విధంగా దేవుడిని ఎరిగి ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడో అటువంటి పరిశుద్ధత వైపు నడిపించబడగలగటానికి అవసరమైన అంతరంగంలో జరగవలసినటువంటి మార్పు కార్యం మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి మనము ఆయన చేసేటువంటి కార్యమునకు లోబడటం ద్వారా జరిగేటువంటి విషయం. కనుక ఒకటి మనిషి స్వయంగా తను జరిగించేది, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడం ద్వారా ఆయన మనలో మార్పు తీసుకురావటానికి చేసేటువంటి ప్రతి మెట్టుకు మనము లోబడి దానిని ప్రేమించి ఆ కార్యమునకు ఇష్టపూర్వకంగా లోబడుతున్నటువంటి జీవితం అయినది. ఆ తేడాని మనం గమనించాలి. కనుక మనుషుడు ఎంతగా మారాలని చూసినప్పటికీ శుద్ధుడు కాగలడు కానీ పవిత్రుడు కాలేడు. ఆ పరిశుద్ధీకరణ అనేటువంటి కార్యము కేవలము మనిషి యొక్క ప్రయత్నం ద్వారా కాకుండా ఆత్మ కార్యమునకు లోబడి ఆయనకు సహకరించి ఆయన ప్రభావం ద్వారా మనిషిలో జరిగించేటువంటి అంతరంగ స్వభావంలో మార్పు. ఆ మార్పు ఇక్కడున్నటువంటి శరీరము, పాపము, లోకము నుంచి మనలను వేరుపరచడం మాత్రమే కాకుండా దేవుని యొక్క పోలికలోనికి ఆయన కోరిన విధంగా జీవించి పరలోక మండలంలో మనం ఆయనతో పాటుగా ఉండి ఏలటానికి అవసరమైనటువంటి విధంగా మనలో మార్పు తీసుకొచ్చేటువంటి కార్యమే పరిశుద్ధీకరణ. మన క్రైస్తవ జీవితానికి కేవలము బహిరంగంగా అనేక మంది మతస్థులు కానీ నైతికంగా సరిగా జీవించేటువంటి వారి వలె జీవించటం మాత్రం కాదు, కానీ అంతకు మించినటువంటిది అంతరంగ స్వభావంలో దేవుని ప్రభువుగా ప్రతిష్ఠించి ఆయన పరిశుద్ధతను గుర్తెరిగి ఆయన ఆత్మకు లోబడి ఆయన కోరుతున్న విధంగా మనం జీవించగలగటం అనేటువంటిది ఈ పరిశుద్ధీకరణ అనేటువంటి ప్రక్రియలో భాగంగా ఉన్నది. అది మన ప్రభు తన ఆత్మ మనలను నివసింప చేయటం ద్వారా జరిగించబడేటువంటి కార్యం. ఆ ఆత్మ మనలో నివసించడానికి మునుపు మీరు నమ్మి ఆయన యందు బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరంను పొందెదరు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు యూదులు అడిగినటువంటి ప్రశ్నకు ఇవ్వబడినటువంటి సమాధానం. కనుక ఎవరైతే ఇప్పుడు ఈ పరిశుద్ధీకరణలో ఎవరు ముందుకు కొనసాగగలరు, లేక దేవుడు తన యొక్క స్వేచ్ఛగా ఆయన ఆత్మ మనలో నివసించి మనలను ఆవరించి మనలను ముందుకు నడిపించి మనలను ప్రత్యేకపరిచి ఆయన కోరినటువంటి రీతిలో మన జీవితాన్ని ఒక సార్థకతలోనికి నడిపించగలడు అంటే ఎవరైతే ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యములలో విశ్వాసంతో ఐక్యపరుచుకున్నారో వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నివసించి వారిని నడిపించడం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. ఇప్పుడు మనం చదివినటువంటి 1 యోహాను 3వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ నిరీక్షణ కలిగిన ప్రతివాడు, అంటే ఆయన వచ్చినప్పుడు మనం ఏ విధముగా ఆయనను చూతుమో, ఆయనను పోలికలోనికి మార్చబడతామో, ఆ మహిమలోనికి మనం ప్రవేశించుదామో ఆ నిరీక్షణ కలిగినటువంటి ప్రతివాడు అని అర్థం. చూడండి ఇంకా కొన్ని వచనాలు. రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుంచి, మన ఎడల ప్రత్యక్షము కావోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాను. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏదైతే మహిమలో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడో అదే మహిమలో మనం కూడా ప్రవేశించేటువంటి విధంగా మనం కూడా సిద్ధపరచబడుట అనేటువంటి ఉన్నతమైనటువంటి నిరీక్షణ. ఇప్పుడు చూడండి 23వ వచనంలో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఏంటి ఆ దత్తపుత్రత్వం అంటే? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా మహిమా శరీరాన్ని ధరించుకుని ఉన్నాడో అటువంటి శరీరములోనికి మనం మార్చబడేటువంటి నిరీక్షణ కలిగిన వారమై ఎదురు చూచుట, ఆ నిరీక్షణ. సో ఇక్కడ 24వ వచనంలో, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది. ఏమిటా నిరీక్షణ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఈ పరిశుద్ధీకరణ ఎవరిలో అయితే సంపూర్ణం చేయబడుతుందో ఆయన వచ్చినప్పుడు వారందరూ కూడా ఆయనను పోలిన వారుగా ఉండి ఆయనతో పాటుగా లేవనెత్తబడి
ఆయనతో పాటుగా మహిమ శరీరమును ధరించుకొని రాబోతున్నటువంటి 1000 సంవత్సరముల పరిపాలనలో ఏలేవారుగా ఆయనతో పాటు సహపాలివారుగా చేయబడతారు. తర్వాత చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి, ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, అది మన నిరీక్షణ. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుట అనేటువంటిది మన నిరీక్షణ. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణం చేసి ఆ వాగ్దానమును దృఢపరచను. ఈ నిరీక్షణ మన ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడని, ఆయనతో పాటుగా మనం లేవనెత్తబడతామనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇది కాకుండా మనం చదివినటువంటి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆయన రాకడను గురించినటువంటి నిరీక్షణ కలిగి ఉండుట అనేది మనం చూడగలిగినాం. కనుక ఇక్కడ మనం చదివినటువంటి రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో చెప్పబడినటువంటి ఈ 2వ వచనంలో దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. అనగా ఆ నిరీక్షణలో మనం కూడా ప్రవేశం కలిగి వారమై ఉండవలనని, దానిలో ఆయన వచ్చినప్పుడు మనం లేవనెత్తబడుతున్నాం అనేటువంటి దాని యందు మనం సంతోషించి అతిశయపడుతున్నాం. తర్వాత 3-4 వచనాలు, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుతున్నాం. ఈ నిరీక్షణ, ఈ మహిమ కలిగినటువంటి నిరీక్షణలో పాలివారమగుటకు దేవుడు మనలను ఇంతకు మునుపు చెప్పినట్లుగా ఈ శరీరము, ప్రాణము, లోకము అనేటువంటి వాటి నుంచి వేరుపరచడానికి అవసరమైనటువంటి కార్యమును తన ఆత్మ ద్వారా మనలో ప్రారంభించేవాడిగా ఉంటాడు. ఆ ప్రారంభంలో ఈ విధంగా ఆ కార్యము, ఆ ప్రక్రియ ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నాడు పౌలు. దేని ద్వారా అంటే శ్రమ, తర్వాత శ్రమలో ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని. ఈ శ్రమ అనేటువంటిది మనం చక్కగా అర్థం చేసుకుంటే మంచిది. అంటే రకరకాలుగా మనుషులు దాని గురించి అనుకుంటూ ఉంటారు. శ్రమ అనేది మాటకు అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ట్రిబ్యులేషన్ అని రాయబడింది. ఈ ట్రిబ్యులేషన్ అనేటువంటి ఇంగ్లీష్ మాట ట్రెబ్యులమ్ అనేటువంటి ఒక లాటిన్ మాటలో నుంచి తీసుకొని రాబడింది. అంటే అర్థం ఏంటంటే, మన ధాన్యాన్ని నూర్చేటప్పుడు పొట్టుని లేక తాలుని, మంచి గింజలను వేరుపరచడానికి ఉపయోగించేటువంటి నూర్పిడి యంత్రం లేకపోతే సాధనం, అది మాటకు అర్థం. ఆ నూర్చేటువంటి సాధనం ఏదైతే తప్ప తాలు నుంచి లేదా మంచి గింజల నుంచి తప్ప తాలు అన్నిటినీ కూడా వేరు చేస్తుందో, లేకపోతే గతంలో అయితే ఎడ్ల ద్వారా వాటిని తొక్కించినప్పుడు ఏదైనా తప్పతాలు ఉంటే అవన్నీ కూడా విడిపోయి తర్వాత తూర్పారబట్టినప్పుడు ప్రత్యేకించబడతాయి. ఆ మొత్తం ప్రక్రియలో ఆ శ్రమ అనేటువంటి మాటకు వాడారు. అంటే అర్థం ఏం జరుగుతుంది? దేవుడు తన ఏర్పాటులో మనందరం కూడా చక్కగా రక్షించబడటం మాత్రమే కాకుండా మనలో ఆయనకి ఇష్టకరం కానటువంటి స్వభావాన్ని నుంచి ప్రత్యేకపరచుట, తర్వాత వాటిలో మనం ఆయనకి ఇష్టకరమైనటువంటి దానిలోనికి ప్రవేశించుట, ఈ రెంటి యొక్క ప్రత్యేకతను ఈ రెండింటి నుంచి వేరుపరచాలి. దానికి వాడటానికి దేవుడు ఉపయోగించేటువంటి ఒక సాధనం శ్రమ. కనుక దాన్ని మనం అందుకని చివరికి ఏం చెప్తున్నా, శ్రమల యందును మనం అతిశయపడతాము. లేకపోతే శ్రమలలో ఎందుకు అతిశయపడతాం? దానిలో దేవుడికి పనికిరాని విషయాలు నాలో నుంచి వేరు చేయబడుతున్నాయి, ఆయన కావాలని కోరుతున్నటువంటి విషయాలు నాలో నింపబడుతున్నాయి. దాన్ని బట్టి, ఎందుకంటే ఆ విధంగా నింపబడటం ద్వారానే మనకు ఆ నిరీక్షణకు ఆధారం దొరుకుతుంది. లేక ఆయన వచ్చినప్పుడు మనం లేవనెత్తబడే వారంగా ఉండలేము. దాని తర్వాత శ్రమ ఏం కలుగజేస్తుందంటే ఓర్పును కలుగజేస్తుంది. ఈ ఓర్పు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే హిపోమనే, అంటే నిలిచి ఉండుట అని అర్థం.
హిపో అంటే నిలిచి ఉండుట, నిలుచుట. తర్వాత మనే అంటే ఉండుట. రెండు కలిపినటువంటి మాట తెలుగులో ఒక మాటలో చెప్పబడింది ఓర్పు అని. అంటే దేంట్లో నిలిచి ఉండటం? శ్రమకాలంలో, లేకపోతే శ్రమ అనేటువంటి ఒక ప్రక్రియను ద్వారా దేవుడు మనలో ఎటువంటి గుణాలలో నుంచి ప్రత్యేకపరచబడి ఎటువంటి గుణాలు సంతరించుకోవాలని కోరుతున్నాడో దానిలో నిలిచి ఉండటం అనేటువంటిదే ఓర్పు. కానీ మనం మనుషులంగా ఏదైనా ఇబ్బంది, ఇరుకు, శ్రమ కలిగినప్పుడు దానిలో నుంచి ఏ విధంగా బయటపడాలని చూస్తుంటాం. అది మనకు నిరీక్షణ కలుగు చేసి దానిలో అతిశయపడినట్లుగా చేయదు. దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి ప్రతి పరిస్థితిలో మనం దానిలో నుంచి ఏ విధంగా బయటపడాలనేటువంటి ప్రయత్నం కంటే దానిలో దేవుడు నేను నిలిచి ఉండటం ద్వారా నాలో ఉన్నటువంటి అనేకమైన పనికిరాని విషయాలను ప్రక్కకు నెట్టివేసి ఆయన కోరుతున్న విషయాల ద్వారా నన్ను మార్చేటువంటి ప్రక్రియ అనేటువంటిది మనం గుర్తు చేసుకొని దానిలో నిలిచి ఉండాలి. అదే ఓర్పు. చూడండి, కొన్ని పుష్పములు రాత్రిపూట వికసిస్తాయి. అంటే అది ఆ రాత్రి యొక్క సమయంలో ఏదైతే దాని లోపల జరిగినటువంటి ప్రక్రియ ద్వారా సువాసన వెదజల్లిగేటువంటి దానిగా చేయబడుతుంది. మనలో ఈ ఓర్పు అనేటువంటి దాని ద్వారా, అంటే ఆ శ్రమలలో నిలిచి ఉండి దాని ద్వారా ఓర్పు అనేటువంటి గుణమును ప్రకటించగలుగుతున్నారో వాళ్ళ జీవితాలలో అటువంటి సువాసన కనబడుతుంది. ఎప్పుడైతే మనం ఆ శ్రమలలో నుంచి బయటికి రావటానికి, మన ప్రాణ సంబంధమైన ఇష్టాలను నెరవేర్చుకోవటానికి, లేక దేవుడు శ్రమల ద్వారా మనకు నిరీక్షణలోనికి మార్చబడటానికి అతిశయపడేటువంటి దానిలో నుంచి కాకుండా ఇక్కడ సుఖకరమైనటువంటి జీవితాన్ని కోరుతూ దాన్ని ప్రేమించేటువంటి అలవాటు కలిగిన వారికి అటువంటి రాత్రిపూట గుబాళించేటువంటి పువ్వుల సువాసన వాళ్ళ జీవితాల్లో నుంచి వెదజల్లదు. ఈ మార్పు చెందినటువంటి జీవితాలు కష్టంలో ఉన్నటువంటి, ఇరుకులలో ఉన్నటువంటి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారి హృదయాలను కూడా తాకి వారిని కూడా ఆదరించి సరైనటువంటి విధంగా దేవుని యొక్క ఏర్పాటులోనికి తీసుకొని రాగలిగినటువంటి జీవితాలు అన్నమాట అవి. తర్వాత ఓర్పు పరీక్షణం. ఈ పరీక్ష అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, తెలుగులో ఇంకొక మాట ఉంది, దీనికి ఆపోజిట్ మాట ఏంటంటే భ్రష్టత్వం. భ్రష్టత్వానికి సరైనటువంటి ఇంగ్లీష్ మాట దాన్ని అక్కడ కరప్షన్ అంటారు, ఇక్కడ అంటే లేకపోతే మిళితమైనది అని అర్థం. ఈ పరీక్ష అనేటువంటి మాట తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ సరైన విధంగా వ్రాయబడలేదు. దానికి అర్థం ఏంటంటే ఎటువంటి మిళితం లేకుండా నిఖార్స్ అయినటువంటిది, స్వచ్ఛమైనటువంటిది, స్పష్టమైనటువంటిది, తేటైనటువంటిది, వేరే ఏ ఖనిజములు లేకుండా మిళితం కాకుండా ఉన్నటువంటి బంగారంతో పోల్చదగినది అని అర్థం. కనుక ఈ పరీక్ష అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఎప్పుడైతే తన ఆత్మ ద్వారా దేవుడు మనల్ని శ్రమలు లేకుండా తీసుకువెళ్ళేటువంటి అనుభవంలోని తీసుకొస్తున్నాడో దానిలో దేవుని యొక్క నిరీక్షణ యొక్క ఉద్దేశాన్ని గమనించి ఇప్పుడు పొందేటువంటి శ్రమలు రాబోతున్నటువంటి మహిమ నిరీక్షణతో పోల్చదగినవి కావని నిలిచి ఉంటారో, ఆ నిలిచున్న వాళ్ళ జీవితంలో ప్రతిరోజు ఆ కళ్ళను నూర్చడి యంత్రం ద్వారా తొక్కబడుతున్నటువంటి అనుభవం లేకుండా వెళ్ళి పనికి రానటువంటి పరిశుద్ధతకు అంతరాయం కలిగించేటువంటిది, ఆయన వచ్చినప్పుడు లేవనెత్తబడటానికి అవరోధం కలిగించేటువంటి ప్రతి విషయాన్ని కూడా వదిలిపెట్టి సరైన విధంగా మార్పు చెందటానికి ఇష్టపడేటువంటి స్వభావంలో నిలిచుండి అంతకంతకు మార్పు చెంది ఆ ప్రధాన శిల్పి చేత చక్కగా ముద్రించబడుతున్నటువంటి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి వారుగా చేయబడుట అని అర్థం ఆ పరీక్ష అనే మాటకు అర్థం. ఉదాహరణకు చూడండి, ఒక కంసాలి అంటే బంగారపు పని చేసేటువంటి నైపుణ్యం కలిగిన వాడు ఆ బంగారాన్ని కొలిమిలో వేసి ఊదుతూ ఉంటాడు. ఊది దానిలో ఉన్నటువంటి ఆ ఏదైతే మస్టు ఉన్నదో దాన్ని అంతటిని కూడా పక్కకు నెట్టివేస్తూ ఉంటాడు. అలా ఒకసారి కాదు, ఎంతవరకు చేస్తాడంటే తన యొక్క ప్రతిరూపాన్ని ఆ బంగారపు కరిగినటువంటి ఆ ముద్దలో, ఆ బంగారంలో ఏదైతే కరిగించబడిందో దానిలో తన యొక్క ప్రతిరూపాన్ని చూడగలగాలి. అలా చూడగలిగినప్పుడు మాత్రమే అది సరైనదిగా ఉందని తను దాన్ని ముద్రించుతాడు గట్టిపడిన తర్వాత.
ఈ పరీక్ష అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆ పరీక్ష లేకుండా శ్రమ లేకుండా వెళుతూ దానిలో నిలిచి ఉండి ఆ పనికిరాని స్వభావం అంతయు కూడా మొస్టంతయు కూడా ప్రక్కకు తోసివేయబడి కేవలము దేవుడికి ఇష్టకరమైనటువంటి స్వభావాన్ని మాత్రమే ధరించుకునేటువంటి విధంగా ఉండేటువంటిది ఆ ప్రక్రియ అనేటువంటిదే పరీక్ష. ఆ విధంగా మనం ముద్రించబడుట అనేటువంటిది ఆ పరీక్ష మనకు నిరీక్షణ కలుగజేస్తుంది. ఏంటి నిరీక్షణ? దేవుడు నాలో పనిచేస్తున్నాడు, ఈ శ్రమ ద్వారా నాకు ఓర్పు నేర్పుతున్నాడు, ఓర్పు ద్వారా నాకు మరింతగా నేను నిలబడి పనికి రానటువంటి విషయాలన్నీ విడిచిపెట్టగలుగుటకు, ఆయన కోరుతున్న విషయాలన్నీ సంతరించుకున్నటకు, ఆ సంతరించుకుంటున్న కొలది ఆయన వచ్చినప్పుడు నేను లేవనెత్తబడతాను అనేటువంటి నిరీక్షణలోనికి నన్ను అధికంగా ఆయన ప్రవేశపెడుతున్నాడు. అలా గనక ముందుకు సాగుతున్నట్లయితే ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అలా కాని పక్షంలో మనం ఈ ప్రక్రియలో కనుక నిలిచి ఉండకపోయినట్లయితే శ్రమ, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను అనేటువంటి ఈ వరుస క్రమంలో కనుక మనలో కనుక దేవుని యొక్క కార్యము ఎటువంటి విధంగా ఆయన కోరుతున్నాడో అదిలో కనుక జరగకపోయినట్లయితే ఆయన వచ్చినప్పుడు మనం లేవనెత్తబడలేం. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయన చూడలేరు. ఇది మనకు చాలా అవసరమైనటువంటి కార్యం. ఇది ఎవరైతే దీనిలో ముందుకు కొనసాగుతున్నారో వారు మాత్రమే ఆ నిరీక్షణలో కూడా అతిశయపడేవారుగాను, శ్రమలలో కూడా అతిశయపడేవారుగాను ఉండగలరు. దేవుడు నాలో పనిచేస్తున్నాడు, నా జీవితంలో ఇటువంటి ఒత్తిడిని, శ్రమను, ఇరుకును, ఇబ్బందిని కలుగు చేయట ఆయన చిత్తంగా తోచింది. నాలో దీని ద్వారా ఒక నూర్చడి యంత్రం వలె ఉన్నటువంటి శ్రమను కలుగజేసి నాలో పనికిరానటువంటి మరి ఆ పరలోక స్వభావానికి, పరలోకంలో ఆయనతో పాటు మహిమలో నివసించటానికి అవరోధం కలిగించే ప్రతిదాన్ని తీసివేయుచున్నాడు. అందుకు ఆయనకు వందనాలు. నేను దానిని కలిగి సరైన విధంగా జీవించగలుగుటకు, దాని అర్థంలో జీవించగలుగుటకు, దానిలో అతిశయపడుటకు నాకు దేవుడు కృప చూపించును గాక అని ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు శ్రమలలో కూడా అతిశయించేవారుగా చేయబడతారు. మిగిలిన వచనాలు తర్వాత అంశంలో చూద్దాం. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఎంతో వందనాలు. మరి ఈ ప్రక్రియ అంతటిలో కూడా మేము సరైనటువంటి విధంగా అర్థం చేసుకుని చక్కగా దాని యొక్క అనుకరణలో ఆత్మ యొక్క కార్యమునకు లోబడుతూ మీరు మాలో ఇష్టపూర్వకంగా జరిగించాలని కోరుతున్నటువంటి కార్యాన్ని అర్థం చేసుకొని మీకు ప్రియమైన బిడ్డలుగా చేయబడి ఉన్నామనే విషయాన్ని గ్రహించి మీకు లోబడే వారంగా మమ్మల్ని ఉంచుతండి. ఎందుకనగా రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆ శుభప్రదమైన నిరీక్షణ కొరకు, అనగా మన ప్రభువు మహామహుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు, ప్రత్యక్షత కొరకు ఈ నిరీక్షణలో ఎదురుచూచగలుగుటకు మా జీవితంలో మీరు అనుమతించే ప్రతి పరిస్థితిని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకొనగలిగినటువంటి విధేయత చూపించే నూతన మనసు మాకు దయచేయి. ఈ వాక్యమును ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.